ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించుకుంటూ ఉంటుంటారు కదా. ఇప్పుడే క్యాలెండర్లో నోట్ చేసేసుకోండి, సుందరకాండ సినిమాకి వెళ్ళాలి. ఎందుకంటే ఇది డెఫినెట్గా ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన, చూసి ఎంటర్టైన్ అయ్యే సినిమా అని క్లియర్గా టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అండ్ అఫ్ కోర్స్ వినాయక చవితి రోజు ఎలాగో మనం చంద్రుడిని చూడలేము. సో ఆన్ స్క్రీన్ చంద్రుడు, ఆన్ స్క్రీన్ చందమామ మనకు ఎలాగో నారా రోహిత్ గారు, శ్రీదేవి గారి రూపంలో కనిపిస్తారు కాబట్టి మనం మిస్ అవ్వకుండా స్క్రీన్ పైన చూడొచ్చు అనమాట. సో ఎస్, August 27th నుంచి థియేటర్స్లో మనందరినీ వండర్ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి సుందరకాండ వచ్చేస్తోంది. నారా రోహిత్ గారి ఫిల్మోగ్రఫీలో సోలో సినిమా సోలోగా ఉండిపోతుందేమో అని భయపడ్డాము. ఆ జాన్రాకి ఒక తోడునిస్తున్నారు సుందరకాండ ద్వారా మళ్ళీ అని అర్థమవుతోంది. ఎందుకంటే ఆ ఫన్ అండ్ రొమాన్స్ అనే ఆ కాంబినేషన్, దట్ బ్లెండ్ అనేది చాలా తక్కువ సినిమాలో మనం చూస్తూ ఉంటాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నారా రోహిత్ గారికి అయితే సోలో అనేది అలాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సో ఆ తర్వాత సుందరకాండ కూడా అలాంటి ఒక వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నారా రోహిత్ గారు. అండ్ ఇక మా శ్రీదేవి గారి గురించి అయితే నిజంగా మీరు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వకపోతే మేము చాలా ఫీల్ అయ్యేవాళ్ళం అండి. ఎందుకంటే వి డిడ్ంట్ గెట్ ఇనఫ్ ఆఫ్ యూ ఆబ్వియస్లీ. శ్రీదేవి గారు ఏంటి అప్పుడే సినిమాలు మానేశారా, ఇంకా చేయట్లేదా, రావట్లేదు ఏంటి అని ఎదురు చూస్తున్నప్పుడు, సో టు అవర్ ప్లెజెంట్ సర్ప్రైజ్ యు ఆర్ బ్యాక్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అది కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా హీరోయిన్గానే రావడం ఇంకొక స్పెషాలిటీ. సో అఫ్ కోర్స్ వీర్తి ఇవాళ మిస్ అవుతున్నాము. వీర్తి కూడా ఈ సినిమాలో మనం చూసినట్టుగా వీరి ముగ్గురు మధ్య ఎలాంటి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని, 2 లవ్ స్టోరీస్ని చూడబోతున్నాము అనేది మనం August 27th తెలుసుకుందాము. మరి ఈ చిత్రాన్ని ఇంత ప్యాషనేట్గా వండర్ఫుల్గా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి టీమ్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ఇవాళ ప్రెస్ మీట్ కూడా కాబట్టి మా మీడియా ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి. సో ఐ థింక్ ముందుగా ప్రొడ్యూసర్ సంతోష్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ టు ద స్టేజ్. ఎస్, సో సంతోష్ చిన్నపుల్ల గారు, గౌతమ్ రెడ్డి గారు అండ్ రాకేష్ మహంకాళి గారు, వీరు ముగ్గురు కలిసి చిత్రాన్ని మన ముందుకి అందించడం జరుగుతోంది. సో సంతోష్ గారు హార్టియస్ట్ వెల్కమ్. అండ్ డైరెక్టర్ వెంకటేష్ గారు వెల్కమ్. సో వెంకటేష్ గారికి ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుందండి. ఆయన సినిమాలోకి అది ట్రాన్స్లేట్ చేసి మన ముందుకు తీసుకురాబోతున్నారు అని అర్థం అవుతోంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ యూ వెంకటేష్ గారు. వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ద ఫిల్మ్. అండ్ అఫ్ కోర్స్ డిఓపి ప్రదీష్ గారి విజువల్స్ మనం టీజర్ అండ్ ట్రైలర్ ద్వారా, పాటల ద్వారా చూసాము. సినిమాకి తగ్గట్టు ఎంత బ్యూటిఫుల్గా మన ముందుకు తీసుకొచ్చారో. సో వారికి కూడా థ్యాంక్ యూ చెప్పేస్తున్నాము. అండ్ ఆ డైరెక్టర్ రాజేష్ గారు ఇక్కడే ఉన్నట్టయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజేష్ గారు ప్లీజ్. అండ్ నా రిక్వెస్టింగ్ వాసుకి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ చాలా రోజుల తర్వాత వాసుకి గారిని ఇంత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫీల్ ఆవిడ మాత్రమే తీసుకురాగలుగుతూ ఉంటారు చాలా సినిమాల్లో. సో హార్టియస్ట్ వెల్కమ్ టు యూ వాసుకి గారు. అండ్ అఫ్ కోర్స్ పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వెరీ ఎవర్ హ్యాండ్సమ్, ఎవర్ ఎనర్జెటిక్, ఎవర్ డైనమిక్ అండ్ అఫ్ కోర్స్ వండర్ఫుల్లీ టాలెంటెడ్ ఆర్ లెజెండరీ నరేష్ గారు ఆన్ టు ద స్టేజ్. నరేష్ విజయకృష్ణ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. సో ఆయన ఏ సినిమా చేసినా డెఫినెట్గా ఆ సినిమాకి ఒక ఎసెట్గా నిలుస్తారు అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత నరేష్ గారి టైమింగ్ని మనం సుందరకాండ ద్వారా ఎంజాయ్ చేయబోతూ ఉన్నాము. అండ్ ఎస్, నౌ రిక్వెస్టింగ్ శ్రీదేవి గారు, ద వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ శ్రీదేవి గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 5 క్వాలిటీస్ కోసం ఎదురు చూస్తున్న సిద్ధార్థ్గా మనకు కనిపించబోతున్న నారా రోహిత్ గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అ ఫెంటాస్టిక్ అండ్ టెరిఫిక్ పర్ఫార్మర్ విత్ ఎ వండర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ నారా రోహిత్ గారు. భైరవం సినిమాలో మనకి వరదగా కనిపించిన తర్వాత ఇప్పుడు సుందరకాండతో మన ముందుకు రాబోతూ ఉన్నారు. సో ఎస్, హియర్ ఇస్ ద టీమ్ ఆన్ స్టేజ్. ఒక్కసారి టీమ్కి గ్రూప్ ఫోటో ఇచ్చేసిన తర్వాత మనం వాళ్ళ మాటలు విందాము.
థ్యాంక్ యూ. ఆగాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఎస్ ఈలోపు మనం రాజేష్ గారు స్పీచ్తో మొదలు పెడదాం. ఆయన ఇప్పుడే పారిపోతున్నారు. కాదు, ఒక్క రెండు ముక్కలు ఏమంటారు వెంకటేష్ గారు? మాట్లాడాలి కదా. కమాన్ రాజేష్ గారు, ది ఆర్ట్ డైరెక్టర్ విల్ స్పీక్ నౌ. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్, ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ని. బయోడేటా చెప్పట్లేదండి, ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశాను ఇంతకుముందు. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్పాను. ఓకే మ్యామ్. అది 27th ఆగస్ట్ వినాయక చవితికి సుందరాఖండ్ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. తప్పకుండా చూస్తామండి. థ్యాంక్ యూ. అండ్ ఎస్ డైరెక్టర్ వెంకటేష్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. ధైర్యంగా ఉంటుందంట. అఫ్ కోర్స్ ప్రొడ్యూసరే కదండి ఎవరికైనా ధైర్యం. సో ఆబ్వియస్గా సంతోష్ గారితో మొదలు పెడదాం అయితే. హలో అండి, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అండ్ ఆల్సో ఫర్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మంత్ ఆగస్ట్ 27th సుందరకాండ మూవీ రిలీజ్ చేస్తున్నాం, వినాయక చవితి ఫెస్టివల్ రోజున. సో మూవీ అంతా కంప్లీట్ అయింది అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్సో రీసెంట్ ఒక్క నిమిషం సార్, ఈ మైక్ ఓకేనా? ఈ మైక్ ఇదేనా? ఓకే. హలో, ఓకేనా? ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచా? ఓకే. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ. సో సుందరకాండ మూవీ రావట్లేదా? సంతోష్ గారి మాటలు నచ్చాయి కదా, మళ్ళీ మళ్ళీ వినాలని చెప్పించాలని. హలో, మీరు ఒక్కసారి విని ఆడియో ఓకే అంటే మైక్ ఇచ్చేస్తాను. ఓకేనా? ఒక్కసారి చెక్ చేయండి అక్కడ ప్లీజ్. ఓకే, చెక్. ఓకేనా? ఒక్కసారి చూడండి. డన్, సూపర్. ఎస్ సంతోష్ గారు, మళ్ళీ టేక్ 3. హలో అండి, గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సుందరకాండ మూవీ ఈ మంత్ ఆగస్ట్ 27th రిలీజ్ చేస్తున్నాం, వినాయక చవితి ఫెస్టివల్ రోజున. సో లాస్ట్ వీక్ ర్యాప్ ట్రైలర్ రిలీజ్ చేసాం అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. ప్రతి ఒక్కరు బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ ఆల్సో చాలామంది సెలబ్రిటీస్ కూడా పోస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా ఎంకరేజ్ చేశారు సుందరకాండ మూవీ ట్రైలర్ని, ర్యాప్ ట్రైలర్ని. సో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. సో మెయిన్ ఇవాళ ర్యాప్ ట్రైలర్ ఒకటి మంచిగా సక్సెస్ అయిందన్నది ఒకటి చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు ఆగస్ట్ 27th మొత్తం బోత్ తెలుగు స్టేట్స్లోను, తర్వాత కర్ణాటక అండ్ ఆల్సో అబ్రాడ్ వరల్డ్ వైడ్ మొత్తం 27th రిలీజ్ చేస్తున్నాం. సో మూవీ చాలా బాగా వచ్చింది అండ్ మీరందరూ ఎంకరేజ్ చేసి 27th ప్రతి ఒక్కరు సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. ఇప్పుడు వెంకటేష్ గారికి చాలా ధైర్యం వచ్చి ఉంటుంది ఎస్, ఇందాక తప్పించుకున్నారు కదా మీరు. ఎస్, రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్పీక్. హలో అండి, హలో ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. లాస్ట్ వీక్ అదే ఇప్పుడు ర్యాప్ ట్రైలర్ చూశారు కదా, ఐ హోప్ ఎవ్రీవన్ లైక్డ్ ఇట్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది యాక్చువల్లీ ట్రైలర్కి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ లాట్ ఆఫ్ పీపుల్ హెల్ప్డ్ అస్ పోస్టింగ్ ద ట్రైలర్. అలా హీరోస్ అందరికీ నా తరపున వెరీ స్పెషల్ థ్యాంక్స్ మా టీం తరపున. అండ్ వీఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఆన్ ఆగస్ట్ 27th అండి. సో బేసిక్గా ఇట్స్ అంటే ఫస్ట్ సినిమా పండగ రోజు రిలీజ్ అవడం ఇట్స్ లైక్ ఎ డ్రీమ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్.
అండ్ హోప్ మీ అందరికీ సినిమా నచ్చుద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి మైక్ ఇవ్వరా? థ్యాంక్ యూ. ఓకే, వాసుకి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. ఎస్, రిక్వెస్టింగ్ వాసుకి మ్యామ్ టు ప్లీజ్ స్పీక్. Hi, thank you so much for being here. So, ఈ మూవీ గురించి చెప్పాలంటే దిస్ ఇస్ ద మోస్ట్ షై గ్యాంగ్, బట్ వీళ్ళు చేసేంత ఫన్ ఎవరు చేయరు. సో దే హ్యావ్ అన్ ఎక్సలెంట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. స్క్రిప్ట్లో కూడా అది మీకు తెలుస్తుంది. సో దట్స్ ద మెయిన్ రీజన్ నేను ఈ మూవీ చేయడానికి. సో ఐ పర్సనలీ లవ్ రీడింగ్ రామ్-కామ్. అండ్ వెంకీ నాకు నరేషన్ చెప్పినప్పుడు ఇట్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ రామ్-కామ్ స్టోరీ నరేటెడ్ టు మీ. సో ఐ హోప్ మీరందరూ యూ విల్ ఫీల్ ద సేమ్ వాట్ ఐ ఫెల్ట్ వెన్ ఐ డిడ్ ద మూవీ. అండ్ I specifically wanted to thank Santosh, Venki, Rohit, Sridevi and Naresh Garu for being my excellent co-stars. It was fun working with this team, and it is ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పుడు వచ్చే జాన్రాలో, ఇప్పుడు ఉన్న ట్రెండ్లో డిస్టర్బింగ్ కాంటెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈస్ బ్రీద్. ఇది ఒక బ్యూటిఫుల్ బ్రీజ్ లాగా ఉంటుంది. ఐఎమ్ 100% ష్యూర్ ఆఫ్ దాట్. సో మనకి ఉన్న స్ట్రెస్కి మీన్ లైక్ సొసైటీలో జరిగేది కానీ వాట్ ఎవర్ కంటెంట్ యూ వాచ్ ఆన్ OTT ఆర్ అదర్ ప్లాట్ఫామ్స్, దిస్ is definitely needed for us to take a pause and actually relax and chill. So don't miss this movie. This is definitely going to not disappoint you, and please watch it on 27th. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ వాసుకి గారు. వాసుకి గారు, వెంకటేష్ గారిని అడిగిన ఎలాగో చెప్పారని నాకు అర్థమైపోయింది. అందుకే ఇంతకీ మీ తమ్ముడికి కావాల్సిన 5 క్వాలిటీస్ ఏంటి అసలు? అది మనలో మనమాట, అంతే, మనలో మనమాట, ఎవరికి చెప్పను. యాక్చువల్లీ 5 క్వాలిటీస్ కావాలని అంటాడు కానీ అది క్వాలిటీస్ మీరు చూస్తే తెలుస్తుంది. 5 వద్దు, బార్గెనింగ్ చేస్తున్నా. 2 క్వాలిటీస్, 5లో 2. యాక్చువల్లీ ఏ మెన్ జనరల్గా కోరుకునే క్వాలిటీస్ అయితే అది కావు. 100% అది కాదు. దే ఆర్ యూనిక్ క్వాలిటీస్. అందుకే పెళ్ళవట్లేదు. అవును, అందుకే నేను చెప్పాను స్క్రిప్ట్ అప్పుడే, వద్దు ఇది అవ్వదు, అయ్యే ప్రసక్తే లేదు అని. మీరు ఇంకా క్యూరియాసిటీ పెంచేశారు తెలుసా. థ్యాంక్ యూ వాసుకి గారు. ఎస్, ఇప్పుడు మా నవరసరాయ ఈ సినిమాలో హాస్య రసంతో పాటు ఇంకేదైనా రసం కూడా మేము చూడబోతున్నామా? ఒకసారి మాకు చెప్పండి ప్లీజ్. రిక్వెస్టింగ్ నరేష్ గారు టు ప్లీజ్ స్పీక్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సినిమా సక్సెస్కి 5 క్వాలిటీస్ ఏం కావాలంటే, ఇప్పుడు సినిమా సక్సెస్ అవ్వాలంటే, 1 స్క్రిప్ట్లో మేకింగ్లో రూల్స్ బ్రేక్ చేయాలి. యూ షుడ్ బ్రేక్ ద రూల్స్ ఇన్ స్క్రిప్ట్ అండ్ ఫిల్మ్ మేకింగ్. 2 రిచ్ ఇన్ కంటెంట్. 3 ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. 4 టికెట్స్ విత్ ఇన్ రీచ్. 5 నరేష్ ఎలాగో మంచి సినిమాలో ఉంటాడు, నా అదృష్టం అది. 5 చెప్పే లోపల అంతే అనే సీక్రెట్స్ చెప్పేస్తున్నాను మరి సినిమా గురించి. 5 మంచి మ్యూజిక్, ప్రమోషన్స్. ఇవాళ యాక్చువల్గా ఇది ఒక సెలబ్రేషన్, ఎవరు చెప్పట్లేదు అది. వీఆర్ రియలీ సెలబ్రేటింగ్, చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే సినిమా జనాల్లోకి వెళుతోందండి, బాగా వెళుతోంది. టీజర్ దగ్గర నుంచి క్రేజ్ స్టార్ట్ అయింది. అంటే ట్రైలర్, సాంగ్స్ వెళ్ళేటప్పటికి ఒక వాతావరణం అయితే క్రియేట్ అయింది. మనకి చాలా సంతోషంగా ఉన్నాం. వి రియలీ సెలబ్రేటింగ్ దిస్ బజ్ ఫర్ దిస్ ఫిల్మ్. 27th దగ్గర పడుతోంది. 27th వినాయక చవితి. రామ్-కామ్, ఎస్, రామ్-కామ్స్ ఎప్పుడు కూడా అండి ఒక రూల్ బ్రేక్ చేసి రామ్-కామ్స్ తీసినప్పుడు అది ఎప్పుడు సక్సెస్ అయ్యాయి, ఏ ఈరాలో కూడా.
ఆ క్రెడిట్ దీంట్లో నేను వెంకీ నిమ్మలపూడికి ఇవ్వాలి. ఇద్దరు నా ఫేవరెట్ యంగ్ డైరెక్టర్స్, వెంకీ అట్లూరి, వెంకీ కుడుముల. మూడో వెంకీ ఈజ్ గోయింగ్ టు బికమ్ అ బిగ్ డైరెక్టర్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. నేను చెప్తున్నాను, ఇప్పుడు రాసుకోండి. ఈ సినిమా రాలేదండి, ఈ రామ్కామ్ ఇంతవరకు రాలేదు, మళ్ళీ కూడా రాదు. ఎందుకంటే తీలేరు మళ్ళీ దీన్ని, అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తాను. మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. హీ బ్రోక్ ద రూల్స్ ఆఫ్ అ రామ్కామ్. సో రియలీ ఇట్స్ అ రామ్కామ్ విత్ అబ్సల్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. చాలా కాలం అయింది సంక్రాంతి తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా రాలేదు. ఇది వస్తోంది సుందరాకాండ 27th వినాయక చవితికి వస్తుంది. ఇట్ ఈస్ a rom-com and a film family entertainment with 100% అష్యూరెన్స్. నేను 100% ఇది ప్రమోషన్ కోసం చెప్పట్లేదు. ఇందాక వాసుకి చెప్పినట్టు ఫ్రమ్ ది స్టార్ట్ నేరేషన్ అన్న దగ్గర నుంచి, షూట్ దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అందరూ ఒక ఫ్యామిలీగా ట్రావెల్ అవుతున్నామండి. ఈ రోల్కి పర్టికులర్గా నేను చెప్తున్నాను, రోహిత్ని తప్ప, నారా రోహిత్ని తప్ప నేను ఎవరిని ఊహించలేను. మేబీ ఒక 25 years బ్యాక్ ఆయన వెంకటేష్ చేస్తే బాగుండేదేమో, కానీ ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడీ దెన్ రోహిత్. అండ్ ఆల్సో ఈజ్ ద బ్యాక్ బోన్. ఈ ఫిల్మ్కి ఈజ్ గివెన్ హిస్ so much years of work on this film along with Nimmalapudi and producer Santosh Garge. He is going to come back. Sridevi is back, and already Rohit is back, and he is going to rock. And naku maroka celebration, manchi character. I'm going to entertain definitely. Nenu Vasuki we are going to entertain. సంతోష్ గారికి ఇది డబుల్ బోనాన్జా. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఆయన పెళ్లి చేసుకున్నాడు, సినిమా కూడా తీసాడు. కాబట్టి వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ అండి. త్వరలో 27th ఈ సినిమా రిలీజ్కి వస్తుంది. లెట్ us ఆల్ వాచ్ అవుట్ ఫర్ దిస్ ఫిలిం. ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ అ మార్క్, మెమరబుల్ మార్క్ ఇన్ తెలుగు ఎంటర్టైన్మెంట్. Thank you very much. Thank you all. Thank you. Congratulations. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. నరేష్ గారు, అసలు మీరు మాట్లాడుతుంటే వెనకాల అందరి ఫేసెస్లో ఒక మంచి కంటెంట్ మా చేతిలో ఉంది అన్న కాన్ఫిడెన్స్, స్మైల్స్ కనిపిస్తున్నాయి చూసారా? అది మామూలుగా లేదు. మాకు యాక్చువల్లీ 27th ఎంత త్వరగా వస్తే అంత బాగుంటుంది అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ us హియర్. అండ్ అఫ్ కోర్స్ నౌ లెట్స్ హియర్ ఫ్రమ్ అవర్ వెరీ ఓన్ శ్రీదేవి గారు. అందరికీ నమస్కారం. వెరీ వెరీ హ్యాపీ మీ అందరినీ ఇవాళ ఇక్కడ చూడడానికి. 27th August వినాయక చవితి రోజు మా సినిమా సుందరకాండ రిలీజ్ అవుతుంది. ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ డే అని చెప్పొచ్చు. ఫెస్టివల్ అంటేనే చాలా హ్యాపీ. దాంట్లో మా అందరికీ, మా టీమ్కి మా సినిమా రిలీజ్ అయ్యేది ఇంకొక పెద్ద ఒక చాలా హ్యాపీగా, ఒక ఎక్సైటెడ్గా వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్. చాలా ఎంజాయ్ చేసాం ఎంటైర్ ఫిలిం. ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు ఎంత ఎంజాయ్ చేసామో దానికన్నా ప్రమోషన్స్లో యాక్చువల్గా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము. సో అది చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ కానీ, మై డైరెక్టర్ అండ్ ఆల్ మై కో యాక్టర్స్, ఇట్ వాజ్ రియలీ నైస్ టు బీ బ్యాక్ ఆన్ సెట్. ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను. సో మళ్ళీ ఒక సెట్ లోపల ఎంటర్ అయినప్పుడు దట్ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళందరూ ఇచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా మళ్ళీ చాలా సినిమాలు చేయాలి, ఇక్కడ ఇంకా చాలా వర్క్ చేయాలని అనిపించింది ఆ రోజే, ఫస్ట్ డే వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ సెట్. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రభాస్ గారు. మా సినిమాని టీజర్ లాంచ్ చేశారు. సో ఆయనకి చాలా స్పెషల్ థ్యాంక్స్. అండ్ చాలామంది సెలబ్రిటీస్ చేశారు, పోస్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. టీజర్ వచ్చినప్పుడు ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చుంటుంది టీజర్ అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఒక సినిమాకి రిలీజ్కి ఎలా అయిపోయిందంటే పబ్లిసిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి కంటెంట్ ఉన్నా అది పోయి రీచ్ అవ్వాలంటే వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ దట్ పుష్ ఇస్ నీడెడ్. సో డెఫినెట్గా మీ అందరూ మా సినిమా సుందరకాండాన్ని ఎంకరేజ్ చేస్తారు, ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను.
సో ప్లీజ్ మేక్ ఇట్ గో రీచ్ ది ఆడియన్స్. డెఫినెట్లీ ఒక మంచి రామ్-కామ్ ఫీల్ గుడ్ ఫిలిం. థియేటర్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడొచ్చు సినిమాని. సో ఐ థింక్ ఈ జానర్ ఆఫ్ ఫిలిం ఇప్పుడు ఒక ఫ్రెష్గా ఉంటుంది. అండ్ అది ఫెస్టివల్ రోజు వచ్చేటప్పుడు ఫ్యామిలీతో పోయి చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీ హ్యావ్ అ గుడ్ 3-day వీకెండ్, అది ఫుల్ హాలిడేస్ ఉంది. సో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీస్తో పాటు మా సినిమా సుందరకాండాన్ని చూడండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇవాళ వచ్చిన దానికి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ. అండ్ ప్లీజ్ మ్యామ్ అంటూ నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, సిద్ధార్థ్కి కావాల్సిన 5 క్వాలిటీస్ ఎలాగో చెప్పరని మాకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు శ్రీదేవి గారు నారా రోహిత్ గారిలోనే ఒక 5 క్వాలిటీస్ గురించి చెప్తారు, రైట్? ఇదైతే మీరు ఎందుకంటే 5 క్వాలిటీస్ పెట్టారు? సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి 5 క్వాలిటీ గురించి అందరూ అడుగుతున్నారు. ప్లీజ్ ఆయన పాడినప్పుడే నేను చెప్పలేదా? ఫుల్ సాంగ్ పాడారు. ప్లీజ్ మ్యామ్, నేనేం చెప్పలేదే. అది సిద్ధార్థ్ గారు, ఇప్పుడు మేం కదా అడిగేది. సిద్ధార్థ్ ఈస్ డిఫరెంట్. రోహిత్ గారు యాక్చువల్గా చాలా క్వైట్, వెరీ క్వైట్ పర్సన్. ఇది క్వాలిటీగా తీసుకుంటారా? అంతేగా మరి 5 చెప్పాలంటే మీకే నేను ఇంకా హెల్ప్ చేస్తున్నా. కానీ బట్ ఆయనలో యాక్చువల్గా ఒక నాటినెస్ ఉంది, అది అంత బయటకు కనిపించదు, ఉంది, అది డెఫినెట్గా ఉంది. అంటే నాకు వచ్చి ఆయన్ని చాలా ఇయర్స్ ముందు నుంచి తెలుసు. సో దేర్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్. ఆయన స్మైల్లో ఒక వెరీ స్పెషల్ థింగ్ ఇస్ దేర్ ఇన్ హిస్ స్మైల్. అది ఆయనకి డెఫినెట్గా తెలుసు అనుకోండి. చూడండి నవ్వుతున్నారు, ఇప్పుడు బ్లష్ అవుతున్నారు కూడా. ఇంకొక క్వాలిటీ చెప్పండి అండి, కొంచెం హెల్ప్ చేయండి. 2 కాదు, ఏదో 3rd, ఇంకా 3యా? చాలా క్వాలిటీస్ ఉందండి, మంచి క్వాలిటీసే అన్ని. మంచి క్వాలిటీస్ చాలా ఉన్నాయండి. ఓకే, ఇంకొకటి పోనీ 3, ముచ్చటగా 3. ఇంకొక క్వాలిటీ కామ్గా ఉంటారు. అంటే ఆయన చాలా క్వైట్ అండ్ కామ్ పర్సన్. ఓకే, సైలెంట్. అన్ని సినోనిమ్స్ చెప్తున్నారేమో. ఎవరన్నారు? మీరన్నారా? ఇటు ఒక్క నిమిషం అండి, రండి ఇక్కడ మీరు ప్లీజ్. సరే, ఇంకొక క్వాలిటీ చెప్పేసి మీ గురించి మీరు చెప్తే కొంచెం నేను చెప్పేస్తాను. ఆయనలో ఉన్న 5 క్వాలిటీస్ ఆయనే చెప్పుకోవాలా? అప్పుడు హెల్ప్ చేస్తారండి. ఇంకేం క్వాలిటీ చెప్పాలి? కుకింగ్ బాగా చేస్తారంటే అది నాకు నిజంగా నాకు తెలియదు. ఒక్కరోజు కూడా నాకు కుక్ చేసి ఇవ్వలేదండి. మరి నేను ఎట్లా? మీరు కుక్ చేసి నేను తిన్నానా? ఎప్పుడు బిర్యానీ పంపించారు కానీ ఆయన కుక్ చేశారని చెప్పలేదండి. మరి ఎట్లా తెలుస్తుంది? ఇంతకీ బిర్యానీ ఎలా ఉంది? బిర్యానీ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు ఈజ్ వెరీ గుడ్. అయితే ఈజ్ అ గుడ్ కుక్ ఆల్సో. ఇప్పుడే నాకే తెలిసింది. ఇంకొక క్వాలిటీ మేబీ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను ఇంకా ఈ ప్రమోషన్స్ లో తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఇప్పుడే అర్థమైంది మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎస్, ఇప్పుడే కొన్ని విషయాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. ఆలస్యం చేయకుండా నారా రోహిత్ గారు మాటలు వినేద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా అందరికీ గుడ్ ఈవినింగ్. సుందరకాండ ఇస్ రిలీజింగ్ ఆన్ ద 27th. సో ఇప్పటికే ట్రైలర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేసాం అండ్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. ఈ సినిమా ఇట్స్ లైక్ చాలా కొత్తగా ఉంటుంది డెఫినెట్గా. సో అండ్ ఇట్ ఇస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో హ్యాపీగా ఫ్యామిలీ అంతా వెళ్ళి సినిమాని చూడొచ్చు. సో ఇట్స్ అ గుడ్ ఎంటర్టైనింగ్ ఫిలిం. సో అండ్ నేను ఈ సినిమా స్టార్టింగ్లో వెంకీకి ఒకటే చెప్పేవాడిని, అరే ఏది ఎలా ఉన్నా సరే సినిమా రిలీజ్ టైంకి టీం అంతా అలాగే అంతే హ్యాపీగా ఉంటే ఆ సినిమా సక్సెస్ రా. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అన్నాను. సీ ద హోల్ టీమ్ ఇస్ హియర్. అందరూ ఎంత బిజీగా ఉన్నా సరే దే సపోర్టెడ్ అస్ ఇన్ ఎవ్రీ ప్రమోషన్లో కానీ ఆల్ ద ఈవెంట్స్. సో వీఆర్ ఆల్ హ్యావింగ్ అ హ్యాపీ ఫేస్. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. సో డెఫినెట్గా వినాయక చవితి లాస్ట్ ఇయర్ వినాయక చవితికి వద్దాం అనుకున్నాం. బట్ ఫ్యూ డిలేస్ వల్ల వీ హ్యాడ్ టు షూటింగ్ కొనసాగింది. సో లక్కీగా అగైన్ అనుకున్నప్పుడు కరెక్ట్గా వినాయక చవితికే సినిమా రిలీజ్ చేస్తున్నాం. సో దానికి చాలా హ్యాపీ. అండ్ మై టెక్నీషియన్స్ అండ్ మై కోస్టార్స్ అందరికీ ఈ సినిమా ఒక మంచి జ్ఞాపకంగా ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో డెఫినెట్గా వినాయక చవితి రోజు మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో ఈ సినిమా చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నారా రోహిత్ గారు. అండ్
ప్రభాస్ గారికి థ్యాంక్స్ అండి. ట్రైలర్ అడగగానే లాంచ్ చేశారు, అలాగే నా ఫ్రెండ్స్ అందరూ లాంచ్ చేశారు, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ సో మచ్. నారా రోహిత్ గారు, మీరు కూడా ఒక 5 క్వాలిటీస్ చెప్పాలి. నా గురించి? శ్రీదేవి గారిలో కాదు, శ్రీదేవి గారిలో కాదు, సిరి గారిలో. సిరి గారిలోనా? అడగాల? ఓకే, సిరి గారిలో See, 5 బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్. ఎస్, అవును, కొంచెం చెమటలు దాని గురించి కాదు, బట్ ద బెస్ట్ క్వాలిటీ ఇస్ షీస్ అండర్స్టాండింగ్. See, it is the best quality. 1. సో 1 కాదు, అంటే 5. ఇగో మీరు 5. అండర్స్టాండింగ్ అర్థం చేసుకుంటారు. తమిళ్లో ఏంటి? పురింజిప, హిందీలో అండర్స్టాండింగ్ ఇంటూ 5 టైమ్స్, అంతేనా? ఇన్ ఆల్ లాంగ్వేజెస్. No, the best quality అదే అండి. So someone in life who's understanding. So that is the best quality. Super. Thank you Thank you, so thank much, you. Nara Rohit garu. Very much looking forward to enjoy the film. And ఇప్పుడు ఆలస్యం చేయకుండా మా మీడియా ఫ్రెండ్స్తో ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. కొంచెం చైర్స్ స్టేజ్ పైకి తీసుకొచ్చేసేయండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ ఫర్ ద Q&A సెషన్ విత్ మీడియా. సో సుందరకాండ ఆగస్ట్ 27న వినాయక చవితి సందర్భంగా తెలుగు ప్రేక్షకులందరి ముందుకి రాబోతోంది. చాలా ఫన్ అండ్ రొమాన్స్ని బ్యాలెన్స్ చేస్తూ అమేజింగ్ ఎంటర్టైన్మెంట్ని మన ముందుకు తీసుకురాబోతోంది. సో ఎస్, రీసెంట్గానే ట్రైలర్ చూసాము, పాటలు వింటూ వస్తున్నాము. సో లియాన్ జేమ్స్ గారి వండర్ఫుల్ మ్యూజిక్ సినిమాకి ఒక పెద్ద ఎసెట్ కాబోతోంది. మరి ఈ సందర్భంగా టీమ్ ఈజ్ రెడీ టు ఇంటరాక్ట్ విత్ ద మీడియా. రిక్వెస్టింగ్ నారా రోహిత్ గారు, వెంకటేష్ గారు, నరేష్ గారు, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. సంతోష్ గారు. రోహిత్ గారు, అండ్ హలో అండి. సార్, అదే మీ ఫిల్మోగ్రఫీ చూస్తే ఒక ఫుల్ లెంత్ కామెడీ రామ్ కామ్ అనేది లేదు, ఎంటర్టైనర్స్ అనేది చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కపుల్ ఆఫ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేశారు, కానీ ఫుల్ లెంత్ చేయడం ఫస్ట్ టైం అనిపించింది నాకు టేజర్ ట్రైలర్ ఇవన్నీ చూస్తే. ఈ మధ్యకాలంలో ఆడియన్స్ ఈ క్రేవింగ్, కామెడీకి క్రేవింగ్ ఎక్కువైంది. ప్లస్ అది కూడా ఏంటంటే రెగ్యులర్ హీరోయిజం ఇవన్నీ పక్కన పెట్టి చాలా రిలేటబుల్ కామెడీ, అలాగే ఒక సెల్ఫ్ ట్రోల్ చేసుకుంటూ, అంటే ఒక వెయిట్ ఏమీ క్యారీ చేయకుండా చేసే కామెడీని చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. బట్ దీంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆ అది కూడా స్టార్ట్ టు ఎండ్ కంప్లీట్ కామెడీ ఉండాలి. అలా ఎక్కడన్నా మధ్యలో డిప్ అయితే డిసప్పాయింట్ అయిపోతారు. సో అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. దాని మీద మీ అసెస్మెంట్ ఏంటి? ఆ సినిమాలో ఎలా అడ్రస్ చేసి? డెఫినెట్గా ఈ సినిమాకి వచ్చేసరికి ఇట్స్ మోర్ సిచ్యువేషనల్ అండి. సో ఆ క్యారెక్టర్ తాలూకులో నేను ఇట్ ఈస్ ఆల్ దట్ సినారియోస్ క్రియేట్ అయిన దాంట్లోనే ఉంటుంది. సో ఇట్స్ ఇన్ ద స్టోరీ. సో సపరేట్గా ఎంటర్టైన్మెంట్ దీనికోసం కాకుండా కథలోనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో జనరల్లీ ఏంటంటే మనం ట్రాక్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇఫ్ అదొక్కటి వర్కౌట్ అయ్యి మిగతా సినిమా డిప్ అయినప్పుడు డెఫినెట్లీగా ఇష్యూస్ ఉంటాయి. సో బట్ దీంట్లో మాత్రం ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ సిచ్యువేషనల్. ఓకే. అండ్ ఈ సినిమాకి కొంచెం పాజిటివ్గా కనపడుతుంది. అప్పుడే ఓటీటీ అది కూడా లాక్ చేసేసారు బిజినెస్. నో, వెరీ హ్యాపీ అండ్ బేసిక్గా ఏంటంటే వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ స్టేజ్ ఈ సినిమా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ద ఐడియా ఇట్ సెల్ఫ్ ఇస్ యూనిక్. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండిందండి. సో అండ్ వెరీ హ్యాపీ దట్ దే ఆల్సో లైక్ ద ఫిలిం అండ్ దే బాట్ ద ఫిలిం అండి. థ్యాంక్ యూ. నరేష్ గారు. సార్, ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే సామాజ వర్గం అన్న టైప్లో ఒక కలర్ఫుల్గా ఒక మంచి కామెడీ కనిపించింది. సామాజ వర్గం అన్న సినిమాకి మీరు బిగ్ అసెట్. కాకపోతే ఏంటంటే అందులో ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ ఫిల్మ్లో సెకండ్ హాఫ్లో మొత్తం మాయమైపోతారు. ఈ సినిమాలో ఎలా ఉండిపోతుంది మీ క్యారెక్టర్? ఫుల్ ఎంత ఉంటారా? ఇది బేసిక్గా ఫస్ట్ నేను కంటెంట్ గురించి చెప్పాలండి. ఈ విషయం చెప్పొచ్చో ఇది లేదు, కానీ జనరల్గా ఇది కోవిడ్ టైం నుంచి వర్క్ చేస్తారు ఈ స్క్రిప్ట్ మీద. వీళ్ళు ఆల్మోస్ట్ 3 years ఆర్ మోర్, 3 years ఆన్ ద స్క్రిప్ట్ అండి. అంటే ఇంత డీటెయిలింగ్ స్క్రిప్ట్ అంటే అఫ్కోర్స్ 1 year వర్క్ చేయడం అని చూసాం, కానీ ఒక రామ్ కామ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాకి అంటే ఆ నాట్లో ఉన్న పవర్, బియాండ్ ఆల్ దీస్ థింగ్స్, పాయింట్లో ఉన్న పవర్ని ఎంత వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలో అందంగా వాళ్ళు
దే క్రియేటెడ్ ఇట్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్. దీంట్లో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ టెక్నీషియన్గా ఇట్స్ వెంకీస్ ఫిలిం, హీరోగా ఇట్స్ రోహిత్స్ ఫిలిం. అండ్ ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ఇవన్నీ ఒక కొత్త జానర్లో ఉంటుంది. డెఫినెట్గా నేను, వాసుకి, అదర్ క్యారెక్టర్స్, సత్య, వీళ్ళందరూ కూడా వీ హ్యావ్ ప్లేడ్ గుడ్ రోల్స్. ప్లీజ్ డోంట్ కంపేర్ సామాజ వర్గమున. ఖచ్చితంగా ఆ ఫీల్ ఉండదు ఈ సినిమాలో. యూ విల్ బీ ఎంటర్టైన్ త్రూ అవుట్. ఏ క్యారెక్టర్ ఆ పరిధిలో ఉంటుంది. కథ ఈ సినిమాకి యాక్చువల్గా వెరీ పవర్ఫుల్ బిగ్ హీరో, అండ్ హీరో నారా రోహిత్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ కథ. ఈ రెండు నేను చెప్పగలుగుతాను. డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎంటర్టైన్ వెల్. వీ ఆల్ ఎంటర్టైన్ వెల్. యూ విల్ సీ ద ఫిల్మ్, యూ విల్ ఎంజాయ్. ఒక ఫ్రెష్ ఫ్లేవర్తో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. అందరూ వచ్చి కూర్చొని వినాయక చవితికి ఖచ్చితంగా చూస్తారు, నమ్మకం. అంతవరకు నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్. డైరెక్టర్ గారు, నరేష్ గారు మాట్లాడుతూ రామ్కామ్లో ఇది రూల్స్ బ్రేక్ చేశారు సార్ అంటున్నారు కదా, అసలు ఏం చేశారు రూల్స్ బ్రేక్ చేయడం? రెండో క్వశ్చన్ ఏంటంటే, రామ్కామ్ లాంటి సినిమాని ఓ 3 ఏళ్ళు కష్టపడి రాయడం అన్నది అదొక నిజంగా కొత్తగా ఉంది. మామూలుగా అయితే ఒక హిస్టారిక్ ఫిల్మ్స్ మీద ఇంత ఫోకస్ పెడుతుంటారు. దీన్ని ఎందుకు అంత ఒక పంచవర్ష ప్రణాళికలాగా పనిచేయాల్సి వచ్చింది? అంటే అది నేను ఇప్పుడు చెప్పలేనండి. అది మీరు సినిమా చూసాకనే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. సినిమా చూసాక మేబీ ఐ మీకు కూడా అర్థం అవుద్ది. చూసిన వెంటనే వై డిడ్ ఐ టుక్ సో లాంగ్ టు రైట్ అని. రూల్స్ బ్రేక్ చేశారంటున్నారు కదా, ఏంటి అంటే అదే అండి, అది నేను ఇప్పుడు ఐ క్యాన్ టెల్ యూ. ఇఫ్ ఐ టెల్ దట్ మొత్తం తెలిసిపోతుంది. సో అది నేను చెప్పలేను. బట్ వి వర్క్ సో హార్డ్ టు రైట్ ద స్క్రిప్ట్. చాలా కష్టపడ్డాం. ఇట్ టుక్ సో లాంగ్. అంటే కొన్ని కాంప్లికేషన్స్ని ఓవర్కమ్ చేసి రాయడానికి ఇట్ టుక్ లాంగ్. సో నరేష్ గారు ఇప్పుడు చెప్పండి సార్. రూల్స్ బ్రేక్ చెప్తాను. రామాయణంలో కూడా రూల్స్ బ్రేక్ అయినాయండి. రాముడు అంత నువ్వు గీత దాటొద్దంటే సీత గీత దాటింది కదా. నో ఎనీ లవ్ స్టోరీ, వై ఐఎమ్ సెయింగ్ దిస్, ఫ్రమ్ రామాయణ్ మీరు తీసుకోండి, ఎనీ లవ్ స్టోరీ ఆర్ ఎనీ ఫిల్మ్ ఫర్ దట్ మ్యాటర్, ఇప్పుడున్న ఆడియన్స్కి దే డోంట్ వాంట్ అ రెగ్యులర్ ఫార్ములా ఫిల్మ్ అండి. అది ఎంత ఖర్చు పెట్టినా చూస్తున్నారు మీరు, మ్యాట్నీ ఈవినింగ్కి పడిపోతుంది. ఇది మ్యాట్నీ ఈవినింగ్ నైట్కి రైజ్ అయ్యే ఫిల్మ్ ఇది. అంతవరకు నాకు కాన్ఫిడెంట్. దట్ ఈస్ ది రూల్స్ బ్రేక్ చేయడం. అంటే ఒక కొత్త పాయింట్ దొరికినప్పుడు దాన్ని మ్యాక్సిమం ఎక్స్ట్రాక్ట్ చేశారండి వీళ్ళు కదా. దట్స్ వాట్ ఐఎమ్ లవింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. నాకు మీ పేరుకు ముందు నవరసరాయ నరేష్, రైమింగ్ బాగుంది. కాకపోతే కొన్ని యాంగిల్స్లే ఉపయోగించుకుంటున్నారు నరేష్లో, అంటే ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఇంకొన్ని ఉండిపోయాయి నవరసాల్లో, అంటే ఇంకా మిగిలిపోయినాయి కదా చాలా. అందులోంచి అవి ఎప్పుడు బయటకు వస్తాయి? ఇప్పుడు ఒకటండి, సరే కామెడీ అది ఆ పేరు ఉంది, ఎమోషనల్గా రంగస్థలం చేస్తున్నా 1 more 2 more బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్. తర్వాత విలన్గా ఒక ఫిల్మ్ చేస్తున్నాను. ఇట్స్ ఎ బిగ్ ఫిల్మ్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నౌ. ఇట్స్ ఎ పాన్ ఇండియా ఫిల్మ్. 4వది నవరసాలు ఒక సినిమాలో పండించే సినిమా కూడా వస్తుంది. సో నా అదృష్టం ఏంటంటే పీపుల్ లైక్ దిస్ అండి, పీపుల్ లైక్ దిస్ యంగ్ పీపుల్. ఇవాళ నా సక్సెస్ ప్రచారం నేను చెప్తున్నాను. నేను ఇవాళ బాగున్నానంటే నా యంగ్ డైరెక్టర్స్ అండి, యంగ్ ప్రొడ్యూసర్స్, యంగ్ రైటర్స్, యంగ్ హీరోస్, వీళ్ళు నేను కావాలి అని వాళ్ళు కోరుకోవడం. రెండోది, నేను లీడ్ రోల్లో చేస్తున్న ఫిల్మ్స్ కూడా మొన్న వీరాంజలి విహారతో చూశారు, సమ్ మోర్ కమింగ్ ఇన్ నౌ. ఇవన్నీ కూడా ఒక కొత్త నరేష్ ఇది పండించగలరని నమ్మకంతో వస్తానండి. ఇది నిజంగా నేను చాలా అరుదుగా వస్తుంది. ఇది నా గొప్పతనం అంటలేదు, అది పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కావచ్చు, వీళ్ళందరి యొక్క ప్రోత్సాహం. ఐఎమ్ స్టిల్ బిజీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ గివింగ్ ఇయర్ విల్ బీ ద బెస్ట్ ఇయర్ ఫర్ మీ అని అనుకుంటున్నాను ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. రోహిత్ గారు అండ్ సుందరకాండ్ టైటిల్ వెంకటేష్ గారు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. ఆ టైటిల్ చెప్పే డైరెక్టర్ మీకు ఈ సినిమాని ఒప్పించారా? లేదండి, ఫస్ట్ ఐడియా చెప్పాడు. సో హీస్ బీన్ ట్రావెలింగ్ నాతో ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్నాడు. సో ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు నాకు కంగారేసింది, ఎలా రాస్తాడు ఏంటి అని. బట్ దాని తర్వాత స్క్రిప్ట్ అయిన తర్వాత టైటిల్ చెప్పాడు. సో బట్ ఈ సినిమా కరెక్ట్ టైటిల్ అనిపించింది. రోహిత్ గారు, అంటే మీ పేరు చెప్పగానే రీకాల్ చేసుకునే మెమరీ సినిమాస్లో సోలో ఒకటి ఉంటుంది. సోలో తర్వాత సీరియస్ అయిపోయారు, క్యారెక్టర్స్ వైజ్ ఆన్ స్క్రీన్ సీరియస్ అయిపోయారు. సుందరకాండ్తో మళ్ళీ మాకు సోలో డేస్ గుర్తొచ్చింది.
థ్యాంక్స్. సో అంటే క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, మీ బాడీలో కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. రీజన్ ఏంటి? అంటే ఇంకా బెటర్గా కనపడాలి అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఐ జస్ట్ ఫెల్ట్ ఐ షుడ్ లుక్ బెటర్. చాలామంది రివ్యూస్లో లాస్ట్ టైం రాశారు, సో యూ నీడ్ టు బీ బెటర్ ఆన్ స్క్రీన్. సో అందుకని తగ్గుతున్నాను. అంటే ఈ రామ్ కామ్ చేసేటప్పుడు ఒక లైటర్ వే కామెడీ ఒక టైమింగ్ ఉంటుంది కదా, అంటే ఆ టైమింగ్ని చాలా కాలం అవుతుంది మీరు ఆన్ స్క్రీన్, ఆ టైమింగ్ ఎలా అనిపించింది, మళ్ళీ రీకాల్ అనిపించింది? నో, ఇట్ వాజ్ ఎగ్జైటింగ్ అండి, ఎందుకంటే స్క్రిప్ట్లోనే ఎంటర్టైన్మెంట్ ఉందండి. సో సపరేట్గా నేను వి ఆల్ ప్లేడ్ అవర్ క్యారెక్టర్స్. సత్య కూడా చాలా ఫ్రెష్గా కనపడతాడు. సో సత్యతో నాకు ఆల్రెడీ చాలా సంవత్సరాలు ఇప్పుడు లాంగ్ బ్యాక్ నుంచి ఒక ర్యాప్ ఉండడం వల్ల ఇంకొంచెం ఈజీ అయింది. రౌడీ ఫెలో కానీ సావిత్రి కానీ, సో దట్ వాస్ కంఫర్టబుల్. అండ్ నరేష్ గారితో సో అందరూ టైమింగ్ ఉన్న, సో ఇట్ వాజ్ లైక్ వెరీ నైస్. బేసిక్గా అందరు నరేష్ గారితో కానీ అభినవ్తో కానీ, సో ఆ టైమింగ్లో చేయడం అనేది ఇట్ వాజ్ ఎగ్జైటింగ్. వెంకటేష్ గారు చేసిన సుందరకాండ రిప్లికేషన్ ఏమైనా ఉంటుందా ఇందులో, ప్లస్ రిజంబులెన్స్ ఏమైనా ఉందా? జనరల్గా అదే కనెక్ట్ అవుతుంది కదా పేరు వల్ల. సో మీరు ఈ సినిమాలో ఎలా కనపడతారు? రెండోది, శ్రీదేవి గారు అసలు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీకు పేరింగ్ కింద చేయడం, సో హీరోయిన్ అంటే ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీయా లేకపోతే ఏంటి? అది ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. మీరు సినిమా చూస్తే గ్యారంటీగా థ్రిల్ అవుతారు డెఫినెట్గా. నేను కథ అన్నప్పుడు నేను ఎలా షాక్ అయ్యానో మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. సో బట్ ఏంటంటే సుందరాకాండకి, వెంకటేష్ గారి సుందరాకాండకి దీనికి రిజంబ్లెన్స్ అయితే ఏం లేదండి. సో ఇట్స్ అ వెరీ న్యూ స్క్రిప్ట్ అండ్ ఈ జనరేషన్కి తగ్గట్టు ఉంటుంది కదా. మీరు జనరల్గా చార్లీ చాప్లిన్ ఫిల్మ్ నుంచి కూడా హీరో పెయిన్ని ఎంజాయ్ చేస్తారండి. ఈ సినిమాలో హీరో పెయిన్ పక్కన పెడితే ప్రతి క్యారెక్టర్ పెయిన్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తారు. అంతకంటే నేను చెప్పలేను. ఏ క్యారెక్టర్ హీరోతో ట్రావెల్ ఏ క్యారెక్టర్ అయినా పెయిన్తో ఉంటుంది. దట్ ఇస్ ద ఫన్ ఆఫ్ దిస్ ఫిలిం. ఎనీవే వెంకటేష్ గారు సార్ అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత శ్రీదేవి గారు రావటం, సో ఇక్కడ పోస్టర్స్ కానీ లేకపోతే రోహిత్ గారు శ్రీదేవి గారి పేరు కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. సో చాలా బాగుంది కూడా. సో ఆ థాట్ ఎలా వచ్చింది, అంటే శ్రీదేవి గారు ఒప్పుకుంటారో ఒప్పుకోరా, అసలు మామూలుగా ఎలా జరిగింది ఆ ప్రాసెస్? అంటే క్యారెక్టర్ రాసాక ఆవిడ ఏదో ఇంటర్వ్యూలో చూసాను నేను యాక్చువల్లీ యూట్యూబ్లో. తర్వాత ఐ అప్రోచ్ డైరెక్ట్గా. యాక్చువల్లీ నేను చాలా టెన్షన్ పడ్డానండి ఒప్పుకుంటారో లేదా అని. ఆవిడ లక్కీగా ఒప్పుకున్నారు అంతే. అండ్ షీఈ్ లుకింగ్ వెరీ నైస్ ఆన్ ద స్క్రీన్. నేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ నేను అనుకోలేదు. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. షీఈ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిలిం. వాసుకి గారు ఇక్కడ మ్యామ్. హాయ్ మైసెల్ఫ్ హేమమాలి హియర్. యాక్చువల్లీ మ్యామ్ మీరు ఏదైనా సినిమా చేస్తున్నారంటే చాలా సెలెక్టివ్గా, అంటే ఇది ఓకే జనాలకి నచ్చుద్ది, నా క్యారెక్టర్ బాగుంది, ఇలాంటి క్యారెక్టరైజేషన్ కోసం ఆడియన్స్ చూస్తున్నారు అన్నట్టుగా అనిపించినవి మాత్రమే మీరు చేయడం జరిగింది. సో ఈ సుందరాకాండ ఒప్పుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే వాట్ యు విల్ సే? ద సేమ్ రీజన్ దట్ యూ సెడ్. మీరు చెప్పిన అన్ని రీజన్స్ దీంట్లో ఉంది యాక్చువల్లీ. సో అపార్ట్ ఫ్రమ్ మై క్యారెక్టర్ ఇస్ డెఫినెట్లీ గుడ్ అండ్ స్క్రిప్ట్ is really very good script actually. It's a very different script and కొంచెం లైట్ ఫీలింగ్ ఉన్న మూవీస్ నాకే ఇష్టం పర్సనల్గా చూడడం కంటే. సో ఐ లైక్ ఈ గ్రిప్పింగ్ మూవీస్, థ్రిల్లర్ ఇవన్నీ నాకు ఇష్టమే. కానీ కొంచెం లైట్ మూవీస్ ఉంటాయి చూడండి. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ బార్బీ మూవీస్ యాక్చువల్లీ. అప్పుడు జస్ట్ ఇమాజిన్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఐ లైక్. సో ఫర్ మీ యాజ్ అ పర్సన్ నాకు ఇలాంటి బాగా కామెడీ ఉన్న మూవీస్ కానీ కొంచెం లైట్గా అలా ఏ ప్రాబ్లం పెద్దగా జరగదు, ఇట్ విల్ బీ అ కామికల్ థింగ్ అంటే నాకు ఇష్టం పర్సనల్గా. సో దట్స్ ద మెయిన్ రీజన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ లైక్ ద కాస్ట్ అండ్ క్రూ. సో వెంకీ నాకు నరేషన్ ఇచ్చినప్పుడే ఇది చెప్పారు. ఐ నో రోహిత్ వాజ్ ఇన్ ద మూవీ, ఐ నో శ్రీదేవి గారు ఇన్ ద మూవీ. సో ఇట్ ఫెల్ట్ రియలీ ఫ్రెష్, కొత్తగా ఉన్నింది. సో దట్స్ ద మెయిన్ రీజన్. గతంలో మీరు సిస్టర్ క్యారెక్టర్ ప్లే చేసిన సినిమా సూపర్ హిట్ అయింది అండ్ నా ఆల్సో యూర్ ప్లేయింగ్ యాజ్ ఏ సిస్టర్ కదా. సో దీని ద్వారా ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అని అనుకుంటున్నారు? వాట్ డు యు ఎక్స్పెక్ట్? it's different. Both movies are very different anti, but kani apart from my role, sister role or whatever I do in this, the story overall blends with my role. సో నా కోసం సెపరేట్గా ఈ రోల్ దీంట్లో ఇది వస్తుంది, ఐ మీన్ నేను అదంతా నేను చెప్పలేను. ఇఫ్ ఇట్ కమ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మై రోల్ బ్లెండ్స్ విత్ ద స్క్రిప్ట్. దట్స్ ఆల్ ఐ నీడ్. I don't want to really stand out or something. Blend అవ్వడమే is a
ఓవరాల్ సక్సెస్ అని ఐ ఫీల్. ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. రోహిత్ గారు. శ్రీదేవి గారు. రోహిత్ గారు. యా సార్. సార్ యాక్చువల్లీ లైక్ రామ్ కామ్ చేయడం కష్టమా లేదంటే సీరియస్ రోల్స్ చేయడం కష్టమా? ఏది మీకు బాగా ఇది అనిపించింది? డెఫినెట్గా రామ్ కామ్స్ అండ్ సీరియస్ రోల్స్ ఆర్ మచ్ ఈజియర్. మోనోటోన్లో ఉంటే సరిపోతుంది, బట్ దీస్ ఆర్ మచ్ టఫర్ అండ్ కన్విన్సింగ్ కూడా చాలా కష్టం అండి రామ్ కామ్స్. ఓకే, సో దిస్ ఇస్ మచ్ టఫర్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు, చాలా గ్యాప్ తర్వాత సినిమా ఒప్పుకున్నారు. సో క్వాలిటీ పరంగా, క్యారెక్టర్ పరంగానే సినిమాలో ఎంత క్వాలిటీగా ఉంటుంది? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, యూత్ఫుల్గా ఉంటుందా మీకు రోల్ మొత్తం సినిమాలో? యాక్చువల్గా వచ్చి ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ యూత్ అంటేనే ఫ్యామిలీలో ఉండాలి కదండి. సో మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి వచ్చి చూడొచ్చు సినిమా. అందరూ ఎంజాయ్ చేస్తారు, చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎందుకంటే యూ కెన్ జస్ట్ కమ్ ఎంజాయ్. మరీ బ్రెయిన్ని పెట్టి ఓ ఇదా అదా కాంప్లికేటెడా అది అట్లా ఏం లేదు. ఎంజాయ్ చేసేసి థియేటర్ నుంచి బయటికి రావచ్చు. ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉంది. కామెడీ వైజ్ మీకు టీజర్లోనే తెలిసి ఉంటుంది, యూనో దట్. సో అది వచ్చి వెరీ ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీగా వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేసి రావాలని. సో డెఫినెట్లీ ఇట్స్ అ మిక్స్డ్, అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం వచ్చి డెఫినెట్గా నేను ఒప్పుకున్నప్పుడు పాయింట్ చెప్పినప్పుడే వచ్చి ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, కొత్తగా ఉన్నది. మళ్ళీ నేను సినిమాలు చేస్తున్నాను అన్నప్పుడు ఎలాంటి స్క్రిప్ట్ డిఫరెంట్గా ఏదైనా ఉంటే బాగుంటుందని అనుకున్నాను. సో అలానే ఒక మంచి ఎంటర్టైనర్లో రావాలని అనుకున్నాను. సో అట్లనే జరిగింది. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రోహిత్ గారు, ఆ పోస్టర్ చూస్తుంటే హీరోయిన్స్ ఇద్దరు కొంచెం తల్లి కూతురులాగా అనిపిస్తున్నారు. అంటే తల్లి కూతురు లవ్ చేసే క్యారెక్టర్ ఏమన్నా అలా ఏమన్నా ఉందో? అలా ఎందుకు అనిపించింది? అంటే డిఫరెంట్ లవ్ స్టోరీ అంటున్నారు కదా. సో యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ దాని తర్వాత చెప్పండి, నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డైరెక్టర్ గారు సార్, మామూలుగా ట్రైలర్స్ మ్యూజిక్ వేసి కట్ చేస్తారు, మీరు ఒక సాంగ్ వేసి కట్ చేశారు, ర్యాప్ సాంగ్. ఎవరిది సార్ ఐడియా? ఎవరిది? ఎలాగ అది కన్సీవ్ చేశారు? ఐడియా యాక్చువల్లీ టీజర్ అప్పుడు వీ హ్యాడ్ దిస్ ర్యాప్ సాంగ్ అండ్ లాస్ట్లో వస్తుంది అండ్ పీపుల్ లైక్ ఇట్. ఆ ఐడియా ఫస్ట్ రోహిత్ గారు ఇచ్చారు, చిన్న ర్యాప్లో ఏమైనా పెడదాం. దెన్ అది బాగా నచ్చి వీ కన్వర్టెడ్ ఇన్ టు ఎ సాంగ్. సో దీన్ని కూడా దీని మీద ఇఫ్ ఈ కట్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనిపించి వీ కట్ ఇట్. అండ్ సో ఆ క్రెడిట్స్ అంతా రోహిత్ గారిది. అదే నరేష్ గారు, ఈ సినిమా క్యాప్షన్ చూస్తే నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. కరెక్ట్. మీరు నాకు తెలిసి మీరే ఈ క్యాప్షన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలరు, వెదర్ ఇట్ ఈస్ ఫిలిం ఆర్ వెదర్ ఇట్ ఈస్ టు యువర్ పర్సనల్ లైఫ్. అంటే ఓన్లీ 2 లవ్ స్టోరీస్ ఎందుకు అనుకుంటారు మీరు? అదే మల్టిపుల్ అయినా సరే కొడతా. ఇప్పుడు నన్నే ఎందుకు అడగాలనిపించింది క్వశ్చన్. మీరు లవ్ చేయలేదా? ఇక్కడ ఒట్టు పెట్టుకొని చెప్పండి, ఎంతమంది లవ్ చేయలేదు, ఎన్నిసార్లు లవ్ చేయలేదు, ఎన్నిసార్లు పడింది. కాకపోతే ఎనీవే ఫ్యాక్ట్ ఏంటంటే కరెక్ట్, 2 లవ్ స్టోరీస్ కెన్ నెవర్ బీ ద సేమ్. ఇఫ్ దే ఆర్ ద సేమ్, వై డూ యూ గెట్ మ్యారీడ్ అగైన్? కాబట్టి లవ్ స్టోరీస్ డెఫినెట్గా కాదు. బట్ ఈ ఫిలింకి అబ్సల్యూట్ పర్ఫెక్ట్ టైటిల్ అండి. అది నిజంగా అంటే లిటిల్ అవే ఫ్రమ్ దట్ దేవ్ టేకెన్ సో మచ్. మీరు ఇందాక చెప్పారు ర్యాప్ సాంగ్ దాంట్లో ఇదని, ఈవెన్ ద కలర్ కాంబోస్, ఫాంట్స్, ప్రతిదీ కూడా చాలా మెటిక్యులస్గా చేశారండి. అంటే ఒక సినిమా సక్సెస్ అవుతుందని ఒక స్క్రిప్ట్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ని టిల్ ప్రమోషన్స్ టు ఎవ్రీథింగ్ టు టిల్ రిలీజ్ దే టేకింగ్ ఇట్ వెరీ వెల్ ఫార్వర్డ్. ఎందుకంటే ఒక మంచి సినిమా దొరకడం కష్టం అండి. అంటే సినిమాలు కొన్ని ఆడొచ్చు, కొన్ని ఆడకపోవచ్చు. ఇది ఆడుతుంది అనే సినిమా ఇది. ఆ జాగ్రత్త తీసుకుని చాలా బాగా చేశారండి. దట్స్ ఐ అడ్మైర్. అండ్ అలాగే ఆ మీరు చెప్పిన లైన్ కూడా, నో 2 లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్, దే కెన్ నెవర్ బి ద సేమ్ బికాస్ యూ కాంట్ లవ్ ద సేమ్ ఉమెన్ ట్వైస్. దాని ఎక్స్టెన్షన్ నేను చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ డైరెక్టర్ వెంకటేష్ సార్, ఈ టైమ్స్లో ఒక సినిమా తీయడమే చాలా టఫ్ జాబు, అది కూడా రిలీజ్ అవ్వడం ఇంకా టఫ్ జాబు. కాకపోతే మీ సినిమా పోస్టర్స్ చూస్తే జియో హాట్స్టార్, మా టీవీ లోగోస్ కనిపిస్తున్నాయి. ఏంటి సార్, ఏం జరిగింది బిజినెస్ పరంగా? ఏంటి, మీరు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు?
లేదండి, అంటే బేసికల్గా సినిమా స్టార్ట్ చేసేటప్పుడే ఒక నమ్మకంతో స్టార్ట్ చేసాం 100%. సో స్క్రిప్ట్ అందరూ చెప్పినట్లు స్క్రిప్ట్ కానివ్వండి అన్నీ. సో అదే దాంతోనే సినిమాని కూడా కంప్లీట్ చేసాము, అదే క్వాలిటీతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. సో దట్స్ ద యాక్చువల్లీ రిజల్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆల్సో. సో క్వాలిటీ ఉంది, సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి. సో చూసారు అందరూ, మల్టిపుల్ టైమ్స్ చూసారు, వాళ్ళు కూడా చూసి కంటెంట్ నచ్చి కొన్నారు. సో వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ అండి. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. వెంకటేష్, సో మీకు అంటే ఆయన నారోహిత్ చెప్పారు కదా లాస్ట్ ఆగస్ట్ కనుక్కున్నాము, ఇప్పుడు వస్తుంది. సో ఆల్మోస్ట్ చాలా యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం దొరికింది. అవునవును. సో వాట్ కైండ్ ఆఫ్ బెటర్మెంట్ యూ మేడ్ ఫర్ ద ప్రాజెక్ట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ బెటర్మెంట్ అని అడిగితే అప్పటికి ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఇట్ ఈస్ డిలేడ్ బికాస్ ఆఫ్ ద షూట్. అంటే కొంచెం షూట్ కూడా చేయాల్సి వచ్చింది మధ్యలో, ఎలక్షన్స్ అండ్ ఆల్. సో షూట్ అయ్యి వీ హ్యాడ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం. సో అది లెంత్ సెట్ చేయడంలో కానీ, అంటే ఒక తెలిసిన వాళ్ళందరికీ వీ షోడ్ ఆ ఫిలిం. సో ఏమైనా బెటర్ ఇన్పుట్స్ వస్తే వీ టుక్ దట్. సో ఓవరాల్గా టీమ్ అంతా సాటిస్ఫై అయ్యేలా వీఆర్ ఏబుల్ టు మేక్ ద ఫిలిం. సో అంత అయితే మేము చేసాం. సో అంటే ఈ 1 year వెయిటింగ్ పీరియడ్లో వెయిట్ చేయడం, యాంటిసిపేట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. అది కొంచెం నర్వస్నెస్ కొంచెం రెండు ఉంటాయి కదా, సో దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకున్నారు? అంత నర్వస్గా అయితే ఏం లేదండి. ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. రోహిత్ గారు సార్ ఇందాడ చెప్పినట్టు సీనియర్స్ అంటే ఒకనొక టైంలో మొత్తం వరుసగా బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్స్ ఎక్కువ చేశారు. అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు, ఐ మీన్ అంటే దీనికి ముందు కొంచెం గ్యాప్ తీసుకున్నారు. సో ఈ సినిమా చేసిన తర్వాత ఏమన్నా మైండ్ సెట్ మార్చుకున్నారా? అంటే నారా రోహిత్ని జనాలు ఇలా చూడాలనుకుంటున్నారు, ఇక్కడి నుంచి ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఇలాంటి ఏమైనా చేంజెస్ వచ్చినాయి మీ? నో, అంటే బేసిక్గా నేను ఆల్వేస్ ఎప్పుడు చెప్తుండేవాడిని, కథ నచ్చితే సినిమా చేస్తాను. అది ఏ జోనర్ అనేది దర్స్ నథింగ్ పర్టిక్యులర్. సుందరాకాండ కథ నచ్చింది, నెక్స్ట్ ఐ హ్యావ్ అనదర్ స్క్రిప్ట్ విచ్ ఇస్ అనదర్ జానర్. సో ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ద స్క్రిప్ట్ అండ్ కథ నచ్చితే సినిమా చేస్తాను. సో వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు మేక్ ఇట్ బెటర్ విజువలీ. సో ఆ కేర్ తీసుకుంటున్నాను. అంతకుముందు అది తీసుకునేవాడిని కాదు, కథ నచ్చితే చేసేవాడిని. బట్ నౌ ఐ మచ్ మోర్ ఫోకస్డ్ ఆన్ హౌ ఇట్ షుడ్ బి విజువలీ. ఐ సిట్ అండ్ టాక్ టు మై డైరెక్టర్స్. వెంకటేష్ గారు, ఆయనకి కథ నచ్చి చేశారు, కానీ ఈ కథ ఆయనతో చేయాలన్న ఆలోచన మీకేంటి? అంటే నేను యాక్చువల్లీ ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాను. 2017 నుంచి రోహిత్ గారితో ట్రావెల్ చేస్తున్నాను. సో వెన్ యూఆర్ ట్రావెలింగ్ విత్ సమ్మన్, అంటే ఆయనతోనే ట్రావెల్ చేస్తున్నప్పుడు నా ఐడియాస్ కానీ నా హీరో ఎలా ఉండాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఆయనే రిసెంబుల్ చేస్తాను. సో నేను ఆయన దగ్గర ట్రావెల్ చేస్తున్నప్పుడు వచ్చింది ఆయన ఇది. సో ఎవెన్చువల్లీ అంటే నేను ఇంత ఆలోచించలేదండి, ఇంకెవరైనా ఫిట్ అవుతారా అదే అంత ఆలోచించలేదు. ఆయనతో చేద్దామనే ఐ వాస్ థింకింగ్ ఏ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుందని. అప్పుడు వచ్చింది లైన్ ఆయనకి చెప్పా, ఆయన ఓకే అన్నారు అంతే. ఓకే, వెంకటేష్ గారు, రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అవుతున్న ఫిలిమ్స్ చూస్తే ట్రైలర్స్, ప్రమోషనల్ కాంటెంట్ అంతా బాగుంటుంది, సాంగ్స్, ట్రైలర్, టేజర్, ప్రమోషన్స్ అన్నీ బాగుంటున్నాయి. ఇంకా హిట్ అవుతుంది అని టైంకి వెళ్ళి చూస్తే ఏముంటుంది? సో ఈ సినిమాలో అలా ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? ఈ క్యాస్ట్ అందరూ పెర్ఫార్మెన్స్ ఎలా చేశారు అని జెన్యున్గా అడిగితే ఏం చెప్తారు? సో బేసిక్గా అంటే ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్తున్నా అండి, ఈ సినిమాకి ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా నవ్వుకుని యూ కెన్ గో బ్యాక్ హోమ్. మీరు థియేటర్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు యూ హ్యావ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. దానికి రీజన్ వీళ్ళందరూ. సో దే డిడ్ దేర్ జాబ్ అండి. వాళ్ళు అంత సీనియర్ యాక్టర్స్ గురించి నేనేం చెప్తాను. ఆ క్వశ్చన్కి ఒక చిన్న ఎక్స్టెన్షన్. సో బేసికలీ వెంకీతో ఎప్పుడు అనేవాడిని, ఓన్లీ ట్రైలర్లోను టీజర్లో ఉన్న హైలైట్సే సినిమాలో కూడా ఉంటాయి, అంతకంటే ఏం పెద్ద ఎక్కువ కంటెంట్ ఉండదు మీరు అన్నట్టు కొన్ని సినిమాల్లో. మన దాంట్లో అలా కాకుండా ఇది కూడా వన్ ఆఫ్ ద ఇదే ఉండాలి కానీ ఓన్లీ ఇదే ఉండకూడదు అని. సో మీరు చూసింది చాలా తక్కువ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ. దెర్ ఇస్ లాట్ మోర్ ఇన్ ద ఫిలిం అండి. ఓకే, నరేష్ గారు. ఏంటిది ఈరోజు విచిత్రం? హీరోయిన్ కదా అడగాల్సింది క్వశ్చన్. నరేష్ గారు, అవునా? కృష్ణాష్టమి కదా. సో నరేష్ గారు, అంటే మీవి ప్రీవియస్గా చాలా లవ్ స్టోరీస్ ఉంటుండే, కామిక్ రోమ్ కామ్స్. సో ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్ లవ్ స్టోరీనా లేదంటే కాంటెంటా, వేరే కాంటెంట్ ఏమైనా ఉంది? అదే చెప్పాను కదండి, మొన్న ఒక 2 months వ్యవధిలో 20 కథలు విన్నాను, దాంట్లో 6 ఒప్పుకున్నాను. అంటే నేను బేసిక్గా ఇప్పుడు ఐఎమ్ ఇన్ అ స్టేజ్ వేర్ ఐఎమ్ డూయింగ్ వండర్ఫుల్ ఫాదర్ రోల్స్, నెగిటివ్ రోల్స్, లీడ్ రోల్స్. సో కంటెంట్కి ప్రాధాన్యత ఇస్తున్నానండి. ఇందాక వాసుకి చెప్పినట్టు వెన్ ఐ యాక్సెప్ట్ అ ఫిలిం అపార్ట్ ఫ్రమ్ మై క్యారెక్టర్,
కంటెంట్, ప్రొడక్షన్. అంటే ప్రతి సినిమా మనం అనుకున్నది హిట్ అవుతుందని కాదు, ఒక మంచి సినిమా చెయ్యాలి, ఇది హిట్ అవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటాం మనం. సో అలాంటి సినిమాలు నేను ఒప్పుకుంటున్నాను. దట్ ఈస్ ద సక్సెస్. ప్రతి సక్సెస్ఫుల్ సినిమాలో నేనున్న సినిమాలు సక్సెస్ అవ్వడం కాదు, మంచి సక్సెస్ఫుల్ ఎందుకు ఉన్నాయంటే మై చాయిస్, నన్ను చూస్ చేసుకున్న సినిమాలు కూడా అలా ఉన్నాయి. సో ఈ సినిమా కూడా ఆ కోవలోకి వస్తుంది. దట్ మచ్ ఐ కెన్ సే. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఇన్ థియేటర్స్. పాప్కార్న్ తింటూ మంచి వర్షన్లో, మాన్సూన్లో ఎంజాయ్ తగ్గ సినిమా అని నేను చెప్పగలుగుతాను. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ. టికెట్లు తక్కువ అవుతున్నాయిగా, పాప్కార్న్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటేనండి, విజువల్గా ఈ ట్రైలర్స్లో చీట్ చేయడానికి ఉండదు. ఇప్పుడు ఒక 1000 కోట్ల సినిమాలో అది వేరే. హెలికాప్టర్ బ్లాస్ట్ అయితే దాంట్లో నుంచి అలా ల్యాండ్ అయ్యి డైరెక్ట్ సబ్మెరీన్లోకి వెళ్ళిపోయి ఇటు నుంచి ఇదికి వెళ్ళిపోయి అలా విజువల్స్తో మనం పడిపోతాం. ఇక్కడ అవేమి లేవు. ఇట్స్ ఆల్ క్లియర్ ఎంటర్టైన్మెంట్. మీరు చూస్తున్నది ఏది ఉందో దట్ ఈస్ గోయింగ్ టు, ఇది ఒక మచ్చుతునకు మాత్రమే. ఖచ్చితంగా యూ విల్ గెట్ అ ఫుల్ ఎంటర్టైన్మెంట్. నరేష్ గారు ఎక్కడుంటే అక్కడ ఎంటర్టైన్మెంట్, అది స్టేజ్ అయినా స్క్రీన్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, నారా రోహిత్ గారు, శ్రీదేవి గారు, వేదిక పైన ఉన్న అందరికీ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్ ఆన్ సుందరకాండ. సో సుందరకాండ వినాయక చవితి సందర్భంగా August 27th నుంచి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తోంది. సో అతి త్వరలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్.